ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. జ్ఞానసారం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు సృష్టి యజ్ఞం అనేటువంటి ఒక అంశంపై మనం అందరం కూడా చర్చించుకుందాం. నేను గత 20 సంవత్సరాలుగా ఈ ధ్యాన సాధన చేస్తున్నాను. పత్రిసారి ఆశీస్సులతో ముందుగా నేను 2006లో ఈ ప్రయాణం ప్రారంభమైంది. 2007లో ఒకే సిట్టింగ్లో 7 రోజులు కూర్చునేటువంటి మహత్తరమైనటువంటి భాగ్యం కలిగింది. ద్వారకాతీరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తర్వాత 2008లో 141 రోజుల అఖండ ధ్యానాన్ని నిర్వహించాం. ఈ అఖండ ధ్యాన కార్యక్రమానికి సుభాష్ పత్రిజీ గారు ఏం చేశారు, వారి యొక్క సందేశాలు సూచనలతో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 2-3 రోజులకి ఒకసారి లేవగలిగేవాడిని. మిగిలిన టైం అంతా కూడా నాతో పాటు సుమారు ఒక 100 మంది వరకు అందరిమీ సాధన చేసుకుంటూ ఉండేవారం. మరలా 2010లో 108 రోజుల అఖండ ధ్యానం చేసేటువంటి మహత్తరమైనటువంటి భాగ్యాన్ని సుభాష్ పత్రిజీ గారి ద్వారా ప్రయాణం చేసింది. ఇది సింహాచలంలో 108 రోజుల అఖండ ధ్యానాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం తర్వాత మనం ఏదైనా యజ్ఞం, ఇప్పుడు సృష్టి యజ్ఞం అన్నటువంటి ఒక కాన్సెప్ట్ని మనం చెప్పుకుంటున్నాం. ఒక కార్యక్రమాన్ని ఏదైనా మనం నిర్దిష్టంగా చేయాలనుకునేటప్పుడు 7 రోజులు కానీ 41 రోజులు కానీ నిరాహారిగా సాధన చేయడం. ఇట్లా మనం ఎందుకు ఉండొచ్చా ఉండలేమా అన్నటువంటి ఒక ఆలోచన మదిలో మెదిలింది. దీన్ని మనం ఆచరించుకోవచ్చు కదా అన్నటువంటి ఒక ఆలోచనతో 2010లో అఖండ ధ్యానం అనంతరము నిరాహారిగా ఉండడానికి ప్రయత్నం ప్రారంభించాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మా మిస్సెస్ అన్నం పెట్టినా అంటే ఆకలి లేదులే అన్నటువంటి ఒక ఆలోచనతో ప్రారంభమై నేటి వరకు ఏ విధమైనటువంటి ఆహారం అంటే కేవలము లిక్విడ్స్, ఫ్రూట్స్ అటువంటివి తీసుకుంటూ కేవలము ధ్యాన సాధన ద్వారా దీన్ని ఒక యజ్ఞంలా భావించబట్టి ఈ ధ్యాన సారాన్ని జ్ఞానం ద్వారా ఈ జ్ఞానాన్ని మనం అందుకోవడానికి ఒక యజ్ఞంలా మనం భావించడం జరిగింది. ఈ జరిగినటువంటి ప్రతి కార్యక్రమంలోనూ పత్రిసారు మా వెంటే ఉండి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించేవారు. అదేవిధంగా ఈ ధ్యాన యజ్ఞాల్లో అఖండ ధ్యానం చేసేటువంటి మహత్తరమైనటువంటి అవకాశాన్ని కూడా నాకు కల్పించారు. ఈ యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు మదిలో ఈ భగవంతుడు ఇంత అద్భుతమైనటువంటి ఈ సృష్టిని ఎలా ప్రారంభించాడు, ఎలా చేయగలిగాడు, ఈ సృష్టి యజ్ఞం మనం చేస్తున్నటువంటి ఈ సృష్టి యజ్ఞానికి మనం ఈ సృష్టి యజ్ఞం గొప్ప అనుకుంటున్నాం, కానీ భగవంతుడు అద్భుతంగా ఈ సృష్టిని ఎలా నిర్మాణం చేయగలిగాడు అన్నటువంటి ఆలోచనలతో మనం లోపల మెదిలే. దేవాలయంలో చూసేటప్పుడు దేవాలయం పైన, ఎందుకంటే కొత్తగా వివాహమైన వారు దంపతులు పూర్వం దేవాలయాన్ని సందర్శించేవారు. వారికి అవగాహన కలగడం కోసం దేవాలయాలపై ఒక అద్భుతమైనటువంటి దేవీ దేవతల యొక్క ఈ సృష్టి యజ్ఞం యొక్క చిత్రాలను చిత్రీకరించారు. కొందరి రచనల వలన వాటి నామకరణాలు వేరేగా ఉండడం వల్ల అవి వేరే విధంగా ప్రలోభలకి గురయ్యాయి. కానీ ఈ యజ్ఞాన్ని కానీ చూసేటట్టయితే, ఎందుకంటే ఇది అద్భుతం, ఈ సృష్టి యజ్ఞం అంతా కూడా మొత్తం మానవాళిలో ఈ సృష్టి యజ్ఞం ద్వారానే ఉన్నతమైనటువంటి చైతన్యం భూమి మీదకి వచ్చినప్పుడు మాత్రమే ఈ భూమి సస్యశ్యామలంగా ఉంటుంది అన్నటువంటి ఒక ఆలోచన మన పూర్వీకుల్లో మెదిలి ఈ దేవాలయం పైన అద్భుతమైనటువంటి శిల్పాలను, ఎందుకంటే అవగాహన కోసం, ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ ఒక అవగాహన కల్పించాలి అన్నటువంటి వాటిలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సంస్కారాలు, సంస్కారాల్లో కూడా మనకి పుంసవన సంస్కారం, అలాగే గర్భస్థ సంస్కారం, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ 16 సంస్కారాలు కూడా ఈ గర్భస్థ సంస్కారం కూడా ఒకటి. ఈ సంస్కారాన్ని పూర్వం చేసేటప్పుడు యజ్ఞయాగాదులు చేస్తూ అంటే గొప్పవారు చేసుకునేవారు. ఈ సంస్కారంలో కూడా ఏమీ లేదు, ఎట్లా ఉండాలి, ఎటువంటి బిడ్డను భూమి మీదకి రావాలంటే ఏం చేయాలి అన్నటువంటి ఆలోచనతో ప్రారంభమైంది. దీనికి మూలంగా మనం తీసుకునేటట్టయితే భగవంతుడు ఈ సృష్టిని ఎట్లా ప్రారంభించాడో మనం అవగతం చేసుకునేటట్టయితే ఈ సృష్టి యజ్ఞం ప్రారంభమవుతుంది. భగవంతుడు ఈ సృష్టిని ఎలా ప్రారంభించాడో మనం ఒక్కసారి తెలుసుకుందాం. ఈ సృష్టిని భగవంతుడు ప్రారంభించుతున్నప్పుడు ఎంతో ఆలోచన చేయడం అన్నది జరిగింది. సృష్టి యజ్ఞం, ఈ సృష్టిని ప్రారంభించేటప్పుడు
భగవంతుడు ఒక యజ్ఞమే ప్రారంభించాడు. ఎందుకంటే మన మనుగడికి చూడండి, కేవలము ఈ భూమిపై 75% వాటరు, మిగిలిన 25% భూమి. సో అందులో కొండలు, నదులు ఇన్ని ఉంటున్నా, ఇంత తక్కువ జనాభా ఉన్నా సరే మనం చేస్తున్నటువంటి వాతావరణ కాలుష్యాన్ని కానీ చూసేటట్టయితే, అంటే వీటన్నిటినీ ముందుగానే అవగాహన చేసుకుని అదేవిధంగా మనల్ని భూమిపైకి తీసుకొచ్చేటప్పుడు మనకి ఎలాంటి అవసరాలు ఉంటాయి. ఇప్పుడు మనం చూడండి, ఒక కణం తల్లి గర్భంలో కేవలము ఒక కణం పడుతుంది. ఆ కణం అణువు అలా పెరుగుతూ డెవలప్ అయ్యి రెండు అణువులుగా మారి అది 4గా మారి, సో 3వ నెల నుండి ఈ శరీరంలో ఇంద్రియాలన్నీ అందులోనే ఏర్పాటు చేసి బయటి తల్లి గర్భంలో ఉండి బయటకు వచ్చేటప్పుడు ఏవే విధానాలు కావాలి. ఉదాహరణకు మనకి తలకి జిడ్డు పడుతుందని కానీ కుంకుటి చట్నీ, అట్లా మనకి ఏదైతే అవసరమో ప్రతి ఒక్క దానిని మనం సహజంగా జీవించడానికి ఎంతో కృషి చేసి ఈ సృష్టిని ప్రారంభించడం జరిగింది. అంటే ఒక సృష్టికి మూలం అయినటువంటి ఒక వ్యక్తి ఎంత యజ్ఞం చేస్తేనే ఈ సృష్టి ప్రారంభమైంది. అంటే ప్రతి ఒక్కరం కూడా మనం యజ్ఞం చేస్తే మనం కూడా సృష్టికర్తలు కావచ్చు, సృష్టికి ప్రతిసృష్టి చేయొచ్చు. మనం అనేక మంది మాస్టర్స్ చెప్తుంటారు, నువ్వు కూడా భగవంతుడివే, నీకు సృష్టికి ప్రతిసృష్టి చేసేటువంటి అవకాశం ఉంది. అంటే ముందు యజ్ఞం చేయడం నువ్వు ప్రారంభించాలి. యజ్ఞాన్ని నువ్వు ప్రాక్టీస్ చేయాలి. యజ్ఞం అంటే ఏంటంటే మీరు పూర్వం మనకి ఒక డౌట్ వస్తూ ఉంటుంది, మీరు ఏ దేవాలయం చూసినా సరే ఆ దేవాలయం చూడగానే ఎవరు ఇంత అద్భుతంగా నిర్మాణం చేశారు, ఈ దగ్గర ఈ స్టోన్స్ ఎక్కడా లేవే, ఈ నిర్మాణం ఇంత హైట్ ఎలా నిర్మాణం చేశారు, అంత ఎత్తు ఎట్లా ఉన్నారు అన్నటువంటి ఆలోచన మన లోపల కలుగుతుంది. అందుకు కారణం ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇప్పుడు ఇల్లు కట్టేటప్పుడు మేస్త్రి మీరు ఇటుకు పెట్టగానే ఏదైతే ఉంటుందో ఆ మూలమట్టం అవి పెట్టుకొని చేస్తూ ఉంటాడు ప్రతి ఇటుకిని. అదేవిధంగా వచ్చేటప్పుడు వాళ్ళు టైం చూసుకొని వెళ్ళగానే ఎప్పుడు వెళ్తామన్నటువంటి ఆలోచనతో ఉంటారు. కానీ పూర్వం అలా కాదు, వాళ్ళు ఆ రాయిని చెక్కేటప్పుడు దానిపై ఏకాగ్రత, ఈ రాయి పూర్తిగా ఆయన ఏ విధమైనటువంటి ఇవి లేకుండా ఆయన కంటి దృష్టిని అంతటినీ ఒక యజ్ఞంలా ఆ రాయిని చెక్కే విధానాన్ని ఆయన పెట్టాడు. ఆ విధానంగా అంకిత భావనతో అప్పుడు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఒక యజ్ఞంలా పనిచేయబట్టి ఈరోజు ఆ దేవాలయాలు నిర్మాణం చేయబడి. అప్పుడు దేవాలయం నిర్మాణం చేసినటువంటి దేవాలయం చూస్తే ఇన్ని వేల సంవత్సరాలైనా సరే ఉన్నాయి. ఎందుకంటే ఒక యజ్ఞంగా భావించి ఆ యొక్క నిర్మాణం చేయడం వలన ఇంత అద్భుతమైనటువంటి నిర్మాణాలని మనం చేయడం సాధ్యం అయ్యింది. అదేవిధంగా ప్రతి విషయంలోనూ యజ్ఞంగా మనం భావించేటప్పుడు, యజ్ఞం చేసినప్పుడు మనం తప్పక గొప్ప వాటిని గొప్ప గొప్ప విషయాలను మనం ఆవిష్కరణ చేయొచ్చు. కాబట్టి ఈ సృష్టి యజ్ఞం మనం ప్రారంభించేటప్పుడు ప్రతి వ్యక్తి కూడా మనం ఏ వ్యక్తి ఏదైతే పని చేస్తుంటాడో తను చేసేటువంటి పనిని ఒక యజ్ఞంగా భావించి, ఉదాహరణకు ఒక రైతు తను పండిస్తున్నటువంటి పంటను ఒక యజ్ఞంగా భావించి, అంటే తను కేవలము ఇప్పుడు ఏమవుతుందంటే బయటికి మామిడి పళ్ళే మనం తీసుకున్నాం అనుకోండి, అవి సరిగ్గా పండవన్నటువంటి కారణంతో వాటికి ఎరువుల ప్లేస్లో ఈ మందులు కొట్టడం, అలాగే వాటిని వేరే వాటిలో కెమికల్స్తో పండించడం వలన ఆయన కేవలము ఆ పండు బయటికి అమ్మకానికి వెళ్తుంది అన్నటువంటి ఆలోచనే తప్పితే నిజంగా దాన్ని ఆ పండు యొక్క, ఎందుకంటే మామిడి పండు సరిగ్గా కానీ ఆ సీజన్లో కానీ సరి అయినటువంటి పండు కానీ తినేటట్టయితే సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాం. ఇది రైతు కృషి చేసిన రోజు జరుగుతుంది. పూర్వం కాలంలో మనం తీసుకునేటట్టయితే ఇప్పుడు మన అనారోగ్యాల కారణం మనం తీసుకునేటువంటి ఆహారం. ఇక్కడ పండించేటటువంటి రైతు ఒక యజ్ఞంలా దీన్ని భావించాలి. అదేవిధంగా డాక్టర్స్ కూడా ఒక యజ్ఞంలా దీన్ని భావించాలి. అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా యజ్ఞం అంటే వారు చేసేటటువంటి పనిని ఒక యజ్ఞంలా భావించాలి. అట్లా భావించిన రోజు తప్పక ఏదైతే మనం అనుకుంటున్నటువంటి ఆనంద సామ్రాజ్యం నిర్మాణం అవుతుంది. మరి ఈ యజ్ఞంలా భావించేటువంటి విధానం రావాలంటే ఏం చేయాలి? దీనికోసం మాస్టర్స్ అందరూ కూడా ఒక ప్రణాళికని రచించుకుని, ఎందుకంటే ఇంతమంది సాధన చెప్తున్నా, ఇంతమంది మాస్టర్స్ భూమి మీదకి వచ్చినా మనం అందరిమీ కూడా మారుతూ ఉన్నట్టు నటిస్తూ ఉన్నాం. కానీ చివరికి వచ్చేటప్పటికి మన ఆలోచన ఏదైతే ఉంటుందో ఆ ఆలోచనతో మనం ఎవరైతే గురువులు చెప్పారో వాళ్ళ ఆలోచనలు మనకు ఆలోచనలకు అనుగుణంగా మార్చుకుంటూ వాటిని మనం అప్లై చేసేస్తున్నాం. దీనివల్ల ఏం చేస్తున్నారంటే ఈ గురువులందరూ కూడా వీరిని మార్చే కన్నా పుట్టబోయే బిడ్డలను కానీ భూమి మీదకి కానీ సరి అయినటువంటి ఆలోచనలతో కానీ మనం భూమి మీదకి తీసుకురాగలిగితే
సో రానున్నటువంటి రోజుల్లో ఏదైతే ఈ నవీన యుగం ఆరంభమవుతుందో సో దానికి మనం శ్రీకారం చుట్టొచ్చు అనేటువంటి ఒక ఆలోచన. సో దీనికి కారణం కూడా సృష్టి యజ్ఞమే. ఎందుకంటే ఈ భూమిపైకి ఒక బిడ్డ ఆవిష్కరణ కావాలి, బిడ్డ రావాలి అనేటట్టయితే ఒక మెయిలు ఫిమేల్ అంటే దంపతులు ఇద్దరు కూడా సృష్టి యజ్ఞంలో పాల్గొవాలి. ఎందుకంటే ఈ కొత్తగా అందుకని ఈ సృష్టి యజ్ఞంలో పాల్గొనేటప్పుడు ఎలాంటి ఆలోచనతో ఉంటే, ఉదాహరణకు మనం తల్లి గర్భంలో పడేటువంటి ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో తల్లిదండ్రుల యొక్క ఆలోచనల యొక్క ప్రతిరూపం మనం. ఎవరు అవునన్నా కాదని ఇది కరెక్ట్. ఎందుకంటే మన ఇంట్లో 4-5 అన్నదమ్ములు ఉన్నారనుకోండి. సో 4-5 అన్నదమ్ములు ఒకే తల్లిదండ్రులు పుట్టాం కదా, మరి ఒకేలా ఉండాలి కదా. ఒకేలా ఎందుకు ఉండలేకపోతున్నాం అనేటట్టు మనం తల్లి గర్భంలో పడేటువంటి సమయంలో సో తల్లిదండ్రులు ఎలాంటి ఆలోచనతో ఉంటే అలాంటి ఆలోచనలతో మనం భూమి మీదకి రావడం జరుగుతుంది. సో ఇది సైన్స్, ఎవరు అవునన్నా కాదని ఇది సైన్స్. ఎందుకంటే డేట్ వచ్చిన దగ్గర 14వ రోజున అండం విడుదలవుతుంది. సో ఆ సమయంలో ఈ కొత్త దంపతులు ఎవరైతే ఉన్నారో వారు ఈ సృష్టి యజ్ఞంలో పాల్గొనేటప్పుడు సరి అయినటువంటి ఆలోచనతో ఉండేటట్టయితే సో సరి అయినటువంటి బిడ్డలు పుడతారు. సో నీకు ఎట్లాంటి బిడ్డ కావాలి? సో ఇప్పుడు మనం ఎలాగా కాఫీ పెట్టుకుని తాగుతున్నాం. సో కాఫీ పెట్టుకుని తాగేటప్పుడు నీకు డికాషన్ ఎక్కువ కావాలా, పంచదార ఎక్కువ కావాలా, పాలు ఎక్కువ ఎలా కావాలంటే అలా తాగండి. అదేవిధంగా మీరు ఈ సృష్టి యజ్ఞంలో పాల్గొనేటప్పుడు ఎలాంటి బిడ్డ మీకు భూమి మీదకి రావాలి ఒక ఆలోచన చేయండి. సో దానికి గాను మీరు ఏం చేస్తారంటే ఆ డేట్కి ఒక 2 రోజులు అటు ఇటుగా పెట్టుకొని 5 రోజులని మరి ఒక ప్రామాణికంగా తీసుకోండి. సో ప్రామాణికంగా తీసుకొని ఈ సృష్టి యజ్ఞంలో పాల్గొనేటప్పుడు ఈ 5 రోజులు సరి అయినటువంటి ఆలోచనతో ఉండండి. సో సరి అయినటువంటి ఆలోచనతో ఉండేటైతే సో విశ్వంలోకి మంచి బిడ్డలను మనం భూమి మీదకి తీసుకొచ్చే వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఈ భూమిపైకి ఎవరు భగవంతుడు స్వయంగా భూమి మీదకి రావాలన్నా సరే సో తల్లి గర్భాన్ని ఆశ్రయించే భూమి మీదకి రావాలి. సో కాబట్టి అటువంటి అవకాశం మనకు మాత్రమే ఉంది. సో మనకున్నటువంటి ఈ అద్భుతమైన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ఇక ఈ అణువుని ఈ భూమి మీదకి రావాలి అనేటట్టయితే సో ముందుగానే మన శరీరంలో ఉన్నటువంటి అణువులను కానీ మనం చైతన్యవంతం చేసుకునేటట్టయితే సో ముందుగానే మనం చైతన్యం చేసుకుని, ఎందుకంటే మీ డిఎన్ఏలో మీ పూర్వీకుల యొక్క డిఎన్ఏ మొత్తం ఇందులో ఉంటుంది. సో ఈ డిఎన్ఏలో మీ పూర్వీకులు ఎవరు కావాలి, మీకు ఎలాంటి గుణాలు ఉన్నటువంటి వారి వ్యక్తి కావాలి, సో ఎటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి కావాలి అన్నటువంటి ఆలోచన కానీ మీరు చేసేటట్టయితే సో డెఫినెట్గా మీకు తప్పక ఉన్నతమైనటువంటి చైతన్యాన్ని భూమి మీదకి తీసుకురావచ్చు. ఎందుకంటే ఎంతోమంది మాస్టర్స్ ఈరోజు సరి అయినటువంటి తల్లి గర్భం కోసం ఎదురు చూస్తూ ఉన్నారంట. సో సరి అయిన తల్లి గర్భం కానీ ఉండేటట్టయితే సో భూమి మీదకి రావాలి. ఎక్కడ తల్లి గర్భం? ఎందుకంటే సో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక కొత్త ట్రెండ్తో అనేక విధానాలని వాళ్ళు రూపకల్పన చేస్తున్నారు. సో ఏ ట్రెండ్స్ ఎలాగున్నా సరే, నేను మొన్న అరుణాచలం వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళేటప్పుడు అనేక మంది పిల్లలు అంటే యుక్త వయసులో ఉన్నటువంటి యువకులు అనేక మంది అక్కడ చూసి, ఎందుకంటే సర్వసాధారణంగా రమణాశ్రమంకి వెళ్ళేటప్పుడు సో వృద్ధులు వెళ్తారు, ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి. కానీ యువకులు అక్కడే అంతమంది ఉన్నారంటే సో మన పిఎస్ఎస్ఎంలో మనకి ఫైమా బ్యాచ్ ఉంది. ఇలాగ అనేక ఆర్గనైజేషన్స్ అంటే ఈ మంచి బిడ్డలను భూమి మీదకి తీసుకురావడానికి సో సంసిద్ధంగా ఉన్నటువంటి యువకులు అనేక మంది ఉన్నారు. సో వారందరూ కూడా సరి అయినటువంటి ఆలోచనతో కానీ ఉండేటట్టయితే సో 2040 నాటికి రానున్నటువంటి ఈ నవీన యుగానికి ఉన్నతమైనటువంటి చైతన్యాలని భూమి మీదకి తీసుకురావచ్చు. ఎందుకంటే ఇది సృష్టి యజ్ఞం యొక్క లక్షణం. ఎందుకంటే ఈ సృష్టి యజ్ఞం చేయాలి అంటే చేసేటువంటి అవకాశం కేవలము ఈ కొత్త దంపతులకి మాత్రమే ఉంది. సో సృష్టికి ప్రతిసృష్టి చేసేటువంటి అవకాశం వారికి మాత్రమే ఉంది. సో కాబట్టి ఈ సృష్టి యజ్ఞంలో పాల్గొనేటప్పుడు అందుకని దీన్ని యజ్ఞంలా భావించాలి. సో ఎటువంటి బిడ్డను మనం భూమి మీదకి తీసుకురావాలి అన్నది ఒక యజ్ఞంలో వీళ్ళు భావించేటప్పుడు అయితే సో ఎలాంటి బిడ్డ కావాలి, సో ఆ బిడ్డ కావాలంటే ఏం చేయాలి? సో మనము కృష్ణుని కానీ తీసుకునేంటే భగవానుడు శ్రీకృష్ణుడు భూమి మీదకి రావాలంటే సో ముందుగానే గత జన్మలోనే విష్ణుమూర్తి దగ్గర ఆ మహాతల్లి వరాన్ని పొంది సో తద్వారా భూమి మీదకి శ్రీకృష్ణ భగవానుడు రావడం అన్నది జరిగింది. అంటే ముందుగానే సరి అయినటువంటి ఆలోచన. సో ఉన్నతమైనటువంటి చైతన్యం నా లోపలికి రావాలి, సో నా గర్భాన్ని శుద్ధి చేసుకోవాలి. సో అనేటప్పుడు నీ గర్భం శుద్ధి కావాలి అంటే గర్భంలో 9 నెలలు నీ బిడ్డ ఉండాలి అనేటప్పుడు ఆ లోపల ఉన్నటువంటి అంటే నువ్వు యజ్ఞంలా ముందు నుండి ఒక 5-6 సంవత్సరాల ముందు నుండి నువ్వు ఒక ప్రణాళిక రచించుకుంటే ఒక యజ్ఞంలా నువ్వు దీన్ని భావించినప్పుడు మాత్రమే నువ్వు మంచి చైతన్యాన్ని భూమి మీదకి తీసారు. ఎందుకంటే 9 నెలలు ఆ గర్భంలో నీ బిడ్డ ఉంటుంది. సో 9 నెలలు నువ్వు ఉండేటప్పుడు ఎంతటి ఆరోగ్యంతో ఉండాలి, ఎలాంటి ఆరోగ్యం? ఎందుకంటే ఆ బిడ్డకి ఆహారం ఏది? నువ్వు తీసుకున్నటువంటి ఆరోగ్యం, నువ్వు తీసుకున్నటువంటి అలవాట్లే బిడ్డకి ఆరోగ్యం. సో అంటే నువ్వు ఒక యజ్ఞంలా అంటే మరి ఈ 9 నెలలు ఉండాలి. సో 9 నెలలు అప్పటికప్పుడు నువ్వు ప్రాక్టీస్ చేయగలవా? సో కాబట్టి ముందుగానే నీకు ఎలాంటి ఒక యజ్ఞంలా నువ్వు భావించాలి. సో అదేవిధంగా పురుషుడు కూడా
సో తను ఉన్నతమైనటువంటి, ఎందుకంటే ఆ కణమే మూలం. ఈ కణం నుండి ఈ కణం ఫలదీకరణ చెంది అది అండం పిండంగా మారుతుంది. కాబట్టి ఈ కణం, నీ లోపల ఉన్నటువంటి కణాలలో ఈ కణం చైతన్యవంతం కావాలి. అంటే ఈ కణాలు చైతన్యం కావాలంటే కొన్ని వ్యసనాలకి కానీ మనం లోనయ్యేటట్టయితే ఈ కణాలు నిర్వీర్యం అవుతాయి. సో నీ కణాలు చైతన్యవంతం కావాలి అంటే నువ్వు యజ్ఞంలా భావించగలగా. అంటే బిడ్డకి జన్మనివ్వడానికి 5-6 సంవత్సరాల ముందుగా నువ్వు ఈ కణాలన్నింటినీ శుద్ధి చేసుకోవాలి. సో శుద్ధి చేసుకున్నప్పుడు మాత్రమే నీలో నుండి అంటే నువ్వు ఒక యజ్ఞంలా భావించాలి. ఈ సృష్టి యజ్ఞంలో పాల్గొనేటప్పుడు ముందే ఒక 5-6 సంవత్సరాలకు ముందుగా నువ్వు ఒక యజ్ఞంలా భావించినప్పుడు మాత్రమే ఉన్నతమైనటువంటి చైతన్యాలని భూమి మీదకి తీసుకొని రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి ఈ సృష్టి యజ్ఞాన్ని మనం అందరిమీ కూడా, అంటే మరి ఈ వయసులో ఉన్న వాళ్ళం మనం ఎట్లా అంటే మన తోటి వారు ఉన్నారు కదా, మన కుటుంబ సభ్యులు వాళ్ళందరికీ ఉన్నారు. సో వారందరికీ కూడా, ఎందుకంటే ఇది కొత్తగా చెప్పేటువంటి విషయం ఏమీ కాదు. సో పూర్వం ఇది ఆచరణలో ఉండేది. దీన్ని అందరం కూడా మనం ఆచరిస్తూ ఉండేవాళ్ళం. సో అందుకని పూర్వం ఏదైతే ఆచరణలో ఉన్నటువంటి సాంప్రదాయం ఏదైతే ఉందో సనాతన ధర్మంలో ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఎటువంటి బిడ్డ కావాలంటే అటువంటి బిడ్డను భూమి మీదకి తీసుకుని రావచ్చు. సో మీకు ఉదాహరణ మీరు చూసేటట్టు ధృతరాష్ట్రుడి జననం. సో ధృతరాష్ట్రుడి జననం ఎలా జరిగింది అన్నటువంటి విషయం అందరికీ తెలుసు. సో ఆ మహామాత కళ్ళు, ఆ తేజస్సు, వ్యాసుని యొక్క తేజస్సు చూడకన్నా సో కళ్ళు మూసుకోవడం వలన మనకి ధృతరాష్ట్రుడు పుట్టాడు అన్నది మనం తెలుసుకున్నాం. సో అక్కడ పుట్టిన తర్వాత అక్కడ భీష్ముడు ఉన్నారు, సో విదురుడు ఉన్నారు, ద్రోణుడు, అంటే యోధులు అందరూ ఉన్నారు. సో వీరెవరైనా సరే ఏమైనా చేయగలరా? సో పుట్టుకతో అందుడైనటువంటి ధృతరాష్ట్రుడిని ఎవరైనా ఏమైనా చేయగలిగారా? సో అదేవిధంగా మనం కూడా బిడ్డలు పుట్టిన తర్వాత వాళ్ళని చదివించడానికి వాళ్ళ కోసం మన యొక్క ఆస్తులన్నీ ఖర్చు పెట్టుకుంటూ ఉన్నాం. సో కానీ దీన్ని ముందుగానే అవగాహన చేసుకుంటే, ఈ సృష్టి యజ్ఞానికి ముందుగానే మనం ఒక అవగాహన కల్పించుకుంటే, ఈ అవగాహన మనం అందరిలోనూ కానీ కల్పించగలిగేటట్టయితే సో మంచి చైతన్యాల్ని భూమి మీదకి మనం తీసుకురాగలిగేటువంటి అవకాశం అయితే మనకి మెండుగా ఉంది. కాబట్టి ప్రతి విషయంలోనూ మీరు యజ్ఞంలా ఏ పని అయితే మీరు చేస్తారో దాన్ని ఒక యజ్ఞంలా మీరు భావించండి. సో ఇది 2040 నుండి నవీన యుగం ఆరంభమవుతుంది. ఈ నవీన యుగంలో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క పనిని ఎవరైతే మనం ఇప్పుడు ఫస్ట్ అందుకని అంటే మన యొక్క పనిని ఒక దీక్షతో మనం చేయగలగాలి, యజ్ఞంలా మనం చేయగలగాలి. సో అసలు యజ్ఞంలా చేయాలనేటట్టయితే ఏంటి? సో యజ్ఞంలా మనం చేయాలనేటట్టయితే ముందు మనకి దానిపైన ఒక ప్రణాళిక. సో ఎట్లా చేయాలి, దీన్ని ఎందుకు చేయాలి, దీన్ని ఇంత గొప్పగా ఎలా చేయాలి, సో దీనివలన ఇతరులకు ఎలా ఉపకారం కలగాలి, సో ఇవన్నిటినీ కూడా మనం భావించాలి. సో అందుకని మనం యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటాం. ఈ సృష్టి యజ్ఞాన్ని అమలు చేయడానికి సో మెర్కబా జ్ఞాన మందిరంలో ప్రతి సంవత్సరము జనవరి 27వ తారీఖున జీవన సంస్కారాలు హోమాలు నిర్వహించడం జరుగుతుంది. సో కొత్తగా పెళ్ళైన దంపతులందరినీ అక్కడ కూర్చోబెట్టి సో వీరందరి చేత ఈ యొక్క కార్యక్రమం అంటే ఈ యజ్ఞం చేయడం జరుగుతుంది. సో యజ్ఞం అనేటట్టయితే అందరూ ఏమనుకుంటారంటే యజ్ఞం అనగానే సో ప్రతి ఒక్కరిలోనూ కూడా బాహ్యమైనటువంటి యజ్ఞం అనుకుంటారు. సో యజ్ఞంలో ఏమవుతుంటే యజ్ఞం ద్వారా మన కర్మలన్నీ దగ్ధమై ఆ ప్రదేశం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. ఇది ఫిజికల్గా ఉన్నటువంటి యజ్ఞం వల్ల. సో మనం కానీ యజ్ఞం కానీ చేసేటట్టయితే సో మనం చేసే పనిని ఒక యజ్ఞంలా కానీ భావించేటట్టయితే సో మన లోపల గతంలో ఉన్నటువంటి కర్మలన్నీ కూడా దగ్ధమై మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా సో స్వభావానికి ఉంటుంది. సో ధ్యానమయమైపోతుంది. సో ఇప్పుడు కూడా మనం గమనిస్తున్నాం. సో మనం ఈ కాన్సెప్ట్ని మనమైతే ఈ విషయం తెలుసుకున్నాం. సో కొత్తగా పెళ్ళైన దంపతులందరి దగ్గర చెప్పండి, మీరు హ్యాపీగా ఈ 5 రోజులు మీరు 5 రోజులు కాన్సెప్ట్, మీ 5 రోజులు మీరు ఎందుకని పూర్వం ఎలా అయితే హానీమూన్కి వెళ్తారో సో అదేవిధంగా 5 రోజులు మీరు ప్రశాంతంగా ఉండండి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆలు మగల మధ్య అన్యోన్యత కూడా ఏర్పడుతుంది. సో వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత ఉండి సరి అయినటువంటి సంసారం ఏర్పడుతుంది. సో వీరు కుటుంబ బాంధవ్యాలు కూడా, ఎందుకంటే సంసారం మనం ఎక్కడ చూస్తున్నా సరే ఇప్పుడు ఎందుకంటే కుటుంబం సరి అయినటువంటి కుటుంబం ఉంటేనే సో ఆ విధానం అంతా కూడా ముందుకు వెళ్తుంది. సో దీనన్నిటికీ కారణం సృష్టి యజ్ఞం. అందుకని ఈ సృష్టి యజ్ఞంలో మనం పార్టిసిపేట్ చేసే ముందు సో సరి అయినటువంటి ఆలోచన ఉంది. ఎందుకంటే మనం బిడ్డలు పుట్టిన తర్వాత మనమేమీ చేయలేం. సో వారి కోసం ఏం చేస్తానంటే వాడు పుట్టిన తర్వాత వాడి కోసం మన ఆస్తులన్నీ వాడి కోసమే మన జీవితం అంతా అనుకుంటున్నాం. కానీ ముందుగానే ఆలోచన చేసుకుంటే ఒక సరి అయినటువంటి ఆలోచన, ఒక అవగాహన పెంచుకుంటే మీరు ఎటువంటి బిడ్డ కావాలనుకుంటే ఒక కృష్ణుడు కావాలా, ఒక వివేకానందుడు కావాలా, ఒక శ్రీరామచంద్రుడు కావాలా, ఎవరు కావాలి మీకు? సో ఎవరు కావాలనుకుంటే వారిని మనం భూమికి తీసుకొని రావచ్చు. సో కాబట్టి ఈ సృష్టి యజ్ఞంలో పాల్గొనే ముందు మీరు ఒక అవగాహనని
పెంపొందించుకోండి. సో మీ శరీరంలో ఉన్నటువంటి కణాలన్నింటినీ కూడా చైతన్యవంతం చేసుకోండి. సో అంతకన్నా ముందుగా మీరు మీ డిఎన్ఏని ఏదైతే మీ డిఎన్ఏ ఉందో, సో మీ డిఎన్ఏలో మీరు ఎవరిని కావాలనుకుంటే చూడండి, మీరు సంబంధానికి వెళ్ళేటప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడమంటారు. సో మీ డిఎన్ఏలో మీ పూర్వీకుల యొక్క డిఎన్ఏ ఉంటుంది. ఈ డిఎన్ఏని మీరు యాక్టివేట్ చేసుకునేటట్టయితే ఎప్పటికీ మీరు సృష్టి యజ్ఞంలో పాల్గొనే నాటికి మీ లోపల ఉన్నటువంటి డిఎన్ఏని యాక్టివేట్ చేసుకునేటట్టయితే దంపతులిద్దరూ కూడా ఈ డిఎన్ఏని యాక్టివేట్ చేసుకునేటట్టు, అంటే ఈ డిఎన్ఏని ఎప్పుడు యాక్టివేట్ చేసుకోవాలి. సో డిఎన్ఏని యాక్టివేట్ చేసుకోవడానికి సాధన ఉంది. అంటే విధిగా మీరు అందరూ కూడా సాధకులు అవ్వాలి. సో ధ్యానం చేసిన వారికి, ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నవారికి మాత్రమే ఇదంతా సాధ్యమవుతుంది. సో ప్రాపంచవాసులు సో మామూలుగా మనం చూస్తూ ఉంటారు, అంటే పునరపి జననం పునరపి మరణం, అంటే పుడుతూ ఉంటారు వెళ్తూ ఉంటారు. సో వారి కోసం కాకుండా ఎవరైతే ఈ సాధనలో ఉన్నారో, ఈ సాధనలో ఉన్నవారు కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసి, ఎందుకంటే అనేక మంది మన మాస్టర్స్ సరి అయినటువంటి తల్లి గర్భాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో వారికి మీరందరూ ఒక మంచి ప్లాట్ఫారం ఇచ్చి ఈ సృష్టి యజ్ఞాన్ని మీరందరూ కూడా ఆచరించి ఉన్నతమైనటువంటి చైతన్యాలని భూమి మీదకి తీసుకొస్తారని కోరుకుంటూ, ఇంతటి సదవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ కూడా